హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 10. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, అంశు చీర ఇవ్వగానే నా కోసమా అని అడుగుతూ సంతోషంగా చీరను చూస్తూ ఉంటే నీకోసమే అని చెప్పి నచ్చిందా అని అడగగా నచ్చింది అని చెప్తుంది అమ్ము. నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, షాపింగ్కి ఎప్పుడు వెళ్ళావు, చీర ఎప్పుడు తీసుకున్నావు అంశ్? షాపింగ్కి వెళ్ళలేదు, ఫ్రెండ్ బుటిక్కి కాల్ చేసి తెప్పించానని చెబుతూ దగ్గరికి రమ్మని కళ్ళతో పిలుస్తాడు. అనుష్ పిలవగానే వెళ్ళి సోఫాలో అతని పక్కన కూర్చుంటుంది. పక్కన కూర్చుని అమ్ముని ఒడిలో కూర్చోబెట్టుకొని, రేపు నువ్వు ఈ చీర కట్టుకొని రెడీ అవ్వాలి, ఓకే అని అతడి గుండెల మీద పడుకొని ఎదసవ్వడు వింటూ నిద్రపోతుంది. అమ్ము చుట్టూ చేయి వేసి కళ్ళు మూసుకొని సోఫా వెనక్కి తలవాల్చి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అమ్ము శ్వాస తీసుకునే విధానాన్ని బట్టి ఆమె నిద్రపోయిందని అర్థం చేసుకొని ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఏసీ అడ్జస్ట్ చేసి డోర్ వేసుకొని కిందకి వెళ్తాడు. అన్స్ కిందకి వెళ్ళేప్పటికీ అభి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అన్స్ని చూసి హాయ్ రా అని విష్ చేస్తాడు అభి. హాయ్ అభి, డిన్నర్ చేసావా? చేసే వీళ్ళని తీసుకొని వచ్చాను, కానీ పాప పడుకుందా? పడుకుంది. అవునా, ఒక్కదాన్నే వదిలొచ్చావు, నిద్రలేస్తే ఏడుస్తుందేమో, ఆంటీ దగ్గర ఇవ్వకూడదు. అంశ్ అమ్ముని పెళ్లి చేసుకున్న విషయం అభికి తెలియదు, అందుకే పాప ఒక్కటే ఉందనుకుంటున్నాడు రూమ్లో. మార్నింగ్ వరకు లేవదు, టెన్షన్ పడకు. ఓకే అభి, ఈరోజే ముంబై నుండి వచ్చావు, మార్నింగ్ నుండి ఆఫీస్ వర్క్ చేసావు కదా, ఇవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. అభి అంశ్ ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం వలన అప్పుడప్పుడు అభి ఇక్కడ నైట్ ఉన్నప్పుడు అతని కోసం ఒక రూమ్ని స్పెషల్గా డిజైన్ చేయిస్తాడు మురళి, ఇల్లు కట్టించేప్పుడే అంశుతో పాటుగా. పర్లేదులేరా, నేను హెల్ప్ చేస్తానని ఇద్దరు కలిసి అన్నప్రాసన కోసం ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా కావాలో దగ్గరుండి చెబుతూ వర్క్ చేయించుకుంటారు. అంశ్ ఆఫ్టర్నూన్ ఆకాంక్ష కాల్ చేసింది. ఏమంటుంది? దాని ఫోను ఎక్కడో పోగొట్టుకుందంట, ఫ్రెండ్ ఫోన్తో కాల్ చేసింది. కీతు అన్నప్రాసన అని చెప్పాను, వాళ్ళు కూడా ఇవాళ నైట్కి హైదరాబాద్ వస్తున్నారంట, ఫంక్షన్కి వస్తా అన్నది అంటాడు అంశ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ. ఏమైందిరా అని అడుగుతాడు అభి అంష్ని. నథింగ్ అని సమాధానం చెప్తాడు అంశ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న. ఎనీథింగ్ సీరియస్ అంశ్? సీరియస్ ఏమీ లేదు, కీతుని వాళ్ళ అమ్మ తీసుకువెళ్తా అని అమ్మకు కాల్ చేసిందంట 1 వీక్ బ్యాక్. అవునా, ఎప్పుడు తీసుకెళ్తా అన్నది? నెక్స్ట్ మంత్ అమ్మని రమ్మంది పాపని తీసుకొని. బాధపడుతున్నావా అమ్మ బెంగ పెట్టుకుంటుందని? అని పైకని అమ్మతో పాటు అమ్ము కూడా బెంగ పెట్టుకుంటుంది అని మనసులో అనుకుంటాడు అంశ్. ఏం కాదులే అంశ్, తననే ఇక్కడికి రమ్మందాం మనం, తను రాదు ఇక్కడికి, రప్పిద్దాం, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, పద బయట ఫ్లవర్స్ ఎలా పెట్టారో చూద్దాం అని గార్డెన్లోకి వెళ్తారు. ఎర్లీ మార్నింగ్ 3 వరకు ఉండి డెకరేషన్ చేయించి ఈవెంట్ వాళ్ళని పంపి ఇద్దరు లోపలికి వచ్చి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు పడుకోను. లోపలికి వచ్చిన అంశ్ అమ్ము పక్కన పడుకొని ఆమెని గుండెల మీద పడుకోబెట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు నిద్రపోవటానికి. అతని స్పర్శకి మెలకు వచ్చిన అమ్ము అంశు వైపుకు తిరిగి, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అంటూ అతని ఛాతి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఈవెంట్ వాళ్ళు వచ్చారు, కింద ఏర్పాట్లు చేస్తున్నా, పడుకో అని అమ్ముని గట్టిగా కౌగిలించుకొని పడుకుంటాడు. అమ్ము అంశు తల నిమురుతూ మళ్ళీ నిద్రపోతుంది. మార్నింగ్ 6కి నిద్రలేచిన అమ్ము ఆమె అంశు బాహులలో ఉండడం చూసి, ఇన్ని రోజుల తర్వాత నేను కలగన్నట్లు నా మార్నింగ్ ఉంది అని అతని పెదాల మీద ముద్దు పెట్టుకొని అతని నిద్రకు భంగం కలగకుండా తన చుట్టూ ఉన్న చేతులు తీయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె కదిలినప్పుడే లేచిన అంశ్ అమ్ము ఏం చేస్తుందో అని గమనిస్తూ ఉండి పెదాల మీద ముద్దు పెట్టగానే మనసులో ఆనందపడుతూ తనని విడిపించుకొని ఆమె చేసే స్టంట్లు చూసి చిన్నగా నవ్వుకొని చేతులు లూజ్ చేస్తాడు. తనని ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేక చిన్నగా అతడి చేతులు తీసేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కిందకు వెళ్తుంది అమ్ము. అమ్ము బెడ్ దిగగానే అటు తిరిగి పడుకొని మళ్ళీ నిద్రపోతాడు అంశ్. కిందకు వెళ్ళిన అమ్ము డెకరేషన్ చూసి అంశ్ చాలా బాగా చేపించాడు డెకరేషన్ అని అనుకొని కిచెన్లో పనిచేస్తున్న మధుర దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అత్తయ్య అని విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ తల్లి అని తిరిగి విష్ చేసి కాఫీ కలిపి ఒక కప్ అమ్ముకి ఇచ్చి తాగుతుండు, మామయ్యకి ఇచ్చి వస్తా అని బయట గార్డెన్లో డెకరేషన్ అంతా చూస్తున్న మురళి గారికి కాఫీ ఇచ్చి
లోపలికి వచ్చి అత్త కోడలు ఇద్దరు కాఫీ తాగి పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఒక పక్క సర్ది అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు. అమ్ము, టైం 8 అయింది. నువ్వు వెళ్ళి పాపకు పాలు తాపి తనని రెడీ చేసి నువ్వు రెడీ అవ్వు అని మిల్క్ బాటిల్ చేతిలో పెడుతుంది మధుర, ముందే కాచి చల్లార్చిన పాలను. అమ్ము కిందకి వెళ్ళిన 2 అవర్స్కి నిద్రలేచిన అన్ష్ ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ తీసుకొని ఏమైనా మెయిల్స్ వచ్చాయేమో అని చూసుకుంటూ ఉండగా పాప నిద్రలేచి ఊ ఊ అంటూ ఊ కొడుతూ ఉంటుంది. ఆ సౌండ్స్కి అన్స్ బెడ్ వైపు చూడగా నిద్ర లేచి కాళ్ళు చేతులు జాడిస్తూ ఆడుకుంటున్న పాప కనిపించి లేచి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు బుడ్డిదాంతో ఆడుకొని పాప చేతులు నోట్లో పెట్టుకుంటుంటే ఆకలి అవుతుందేమో అని తనని తీసుకొని బయటకు వచ్చి మెట్లు దిగుతూ ఉంటాడు. అమ్ము మిల్క్ పాపకి అంటూ. నైట్ లేటుగా నిద్రపోవడం వలన మార్నింగ్ 8కి నిద్రలేచిన అభి ఫ్రెష్ అయ్యి కాఫీ కోసం రూమ్ నుండి బయటకు వస్తాడు. మిల్క్ తీసుకుని రమ్మని అన్ష్ పిలువగా వస్తున్న అన్ష్ అంటూ కిచెన్లోంచి స్టెప్స్ దగ్గరకు వచ్చి చెబుతుంది అమ్ము. కాఫీ కోసం హాల్లోకి వచ్చిన అబ్బికి అమ్ము మాట వినబడి ఈ గొంతు అమ్ముదిలాగా ఉందే అనుకుంటూ ఫాస్ట్గా స్టెప్స్ దగ్గరకు వచ్చి చూడగా 3rd స్టెప్ మీద నిలబడి అన్ష్ చేతిలో మిల్క్ బాటిల్ పెట్టి పాప కోసం చేయి చాచుతున్న అమ్ము కనిపించి అమ్ములమ్మా అని గట్టిగా పిలుస్తాడు అభి. అన్ష్ దగ్గర నుండి కీతిని తీసుకుంటున్న అమ్ము తనని పిలిచిన గొంతు విని వెనకకి తిరగకుండానే అభి అన్నయ్య అని కళ్ళ నిండా నీళ్ళతో అన్ష్ వైపు చూస్తుంది. అన్ష్ అవునన్నట్లు చిన్నగా కళ్ళు ఆర్పగా పాపని అన్ష్కే ఇచ్చేసి ఫాస్ట్గా స్టెప్స్ దిగి అభి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తుంది. తనని హగ్ చేసుకున్న అమ్ము తల నిమురుతూ ఏడవ కమ్ములమ్మ, నీ కంట్లో నీళ్ళు ఈ అన్నకి గుండెల్లో బాధనిస్తుంది అంటూ బొంగురుపోయిన గొంతుతో అంటాడు. అభి బాధపడుతున్నాడని అతని మాటల ద్వారా అర్థమయ్యి అభికి దూరం జరిగి నవ్వుతూ నేను ఏడవడం లేదు, ఇవి నిన్ను కలిసానన్న ఆనందంతో వచ్చేవి అని కళ్ళు తుడుచుకుంటుంది అమ్ము. అమ్ము భుజం చుట్టూ చేయి వేసి సోఫా దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అభి కూడా కూర్చొని ఈ 2 సంవత్సరాలు ఎటుపోయావు, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు, ఇది కట్టింది ఎవరు అని తాళి చూపిస్తూ అడుగుతాడు. వీళ్ళ వెనకాలే సోఫా దగ్గరికి వచ్చిన అన్ష్ తాళి కట్టింది నేనే అని చెప్తాడు. నువ్వా, ఎప్పుడు? నువ్వు ముంబై వెళ్ళిన రోజు. కానీ ఇంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అది ఎవరికి తెలియకుండా? ఆ విక్రమ్ గాడు దీన్ని పెళ్లి చేసుకోబోయాడు, అందుకే వాడిని అరెస్ట్ చేయించి నేను తాళి కట్టానని కోపంగా దవడ కండరాలు బిగించి చెప్తాడు అన్ష్. అన్ష్ కోపం చూసి అమ్ము అభి చేయిని గట్టిగా పట్టుకుంటుంది. అమ్ము భయపడుతుందని ఆమె పట్టలో తెలుస్తుంటే కూల్ అన్ష్ అంటాడు అభి. అభి మాటలకు గట్టిగా కళ్ళు మూసుకొని కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాడు అన్ష్. అన్ష్ కోపం గురించి తెలిసిన అభి ఇదేనా నువ్వు నాకు ఇస్తానన్న సర్ప్రైజ్ అని అడుగుతాడు అన్ష్ని విక్రమ్ గురించి ఆలోచనలను డైవర్ట్ చేయడానికి. అవును, నీ చెల్లె సర్ప్రైజ్ గిఫ్ట్ నీకు, ముంబై వెళ్ళినందుకు నేను ఇచ్చే గిఫ్ట్. రెడీ అవ్వడానికి కిచెన్ నుండి బెడ్రూమ్కి వెళ్తూ హాల్లో అభిని చూసి అభి నువ్వెప్పుడు వచ్చావు నాన్న, కనిపించలేదు అని అడుగుతుంది మధుర. నైట్ వచ్చేస్తా ఈవెంట్ వాళ్ళని తీసుకొని. అవునా, కాఫీ తీసుకొని వస్తా ఉండు అంటూ కిచెన్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో కాఫీతో తిరిగి వచ్చి అభికి ఇస్తుంది మధుర. థ్యాంక్స్ అత్త. అభి అంటూ చిరుకోపంగా చూస్తారు మధుర గారు. ఓకే ఓకే అత్త, థ్యాంక్స్ క్యాన్సిల్, అల్లరి పిల్లాడివి నువ్వు అని నవ్వుతూ అంటూ అందరూ తొందరగా రెడీ అవ్వండి, లేట్ అవుతుందని రూమ్కి వెళ్తుంది మధుర. టైం అవుతుందని రెడీ అవ్వటానికి అన్ష్ అమ్ము పైకి వెళ్తే అభి తన గదికి వెళ్ళిపోతాడు. రూమ్కి వచ్చిన అమ్ము ముందు కీతుకి తలస్నానం చేయించి బయటకు తీసుకొచ్చి అన్ష్ నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈలోపు పాపను రెడీ చేస్తా అంటుంది అమ్ము. సరే అని టవల్ తీసుకొని అన్ష్ స్నానానికి వెళ్తే పాప ఒంటికి బాడీ లోషన్ రాసి నిన్న తీసుకొచ్చిన పట్టు పరికిని జాకెట్ వేసి చేతికి బంగారు గాజులు వేసి మెడలో గోల్డ్ చైన్ వేసి ఫేస్కి బేబీ మాయిశ్చరైజర్ రాసి కళ్ళకి కాటుక పెట్టి నుదుటిన మీడియం సైజ్ బొట్టు కాటుకతోనే పెట్టి బొగ్గకి చిన్న చుక్క పెట్టి దిష్టి తగలకుండా అరచేతుల అరికాలలో దిష్టి చుక్క దిద్ది మొటికలు విరుస్తూ ఉండగా స్నానం చేసి వచ్చిన అన్ష్ పాపని బుట్టబొమ్మలా తయారు చేసావమ్ము అంటూ కబోర్డ్లో నుండి డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు. అన్స్ డ్రెస్అప్ అయి వచ్చే వరకు పాపకి ముద్దులు పెట్టుకుంటూ ఉండి అతడు రాగానే పాపని అత్తయ్యకి ఇచ్చిరా అన్ష్, తొందరగా రెడీ అయ్యి వస్తా అని వాష్రూమ్కి వెళ్తుంది అమ్ము. అన్ష్ కీతుని మధురకి ఇచ్చి అప్పటికే వచ్చిన దగ్గర బంధువులను పలకరించి రూమ్కి వెళ్తాడు అమ్ము కోసం. స్నానం చేసి వచ్చి అన్ష్ ఇచ్చిన చీర కట్టుకుని హెయిర్ తడి చుట్టుకుంటున్న అమ్ముకి ఎందుకో హెడేక్గా అనిపిస్తే తల చిన్నగా ఒత్తుకుంటూ ఉండగా రూమ్లోకి ఎవరో వస్తున్న అలికిడి అవ్వగానే ఫేస్ నార్మల్గా పెట్టుకుని జడ వేసి లోపలికి వచ్చిన అన్ష్కి తన ఇచ్చిన చీర కట్టుకుని అందంగా ఉన్న అమ్ము దగ్గరికి వెళ్ళి వెనక నుండి హక్ చేసుకుని లుకింగ్ బ్యూటిఫుల్ అంటూ మెడ మీద కిస్ చేస్తాడు. మీరు కూడా చాలా బాగున్నారు ఈ డ్రెస్లో అంటూ అనుష్కకి అభిముఖంగా తిరిగి అతన్ని చూస్తూ ఉంటుంది అమ్ము.
శారీకి మ్యాచ్ అయ్యే విధంగా లైట్ పర్పుల్ కలర్ షర్ట్కి ప్యూర్ వైట్ పంచె కట్టుకొని చేతికి బ్లాక్ రోలెక్స్ వాచ్ పెట్టుకొని 6 హైట్ జిమ్ చేసి కండలు తిరిగిన బాడీ, షర్ట్పై 2 బటన్స్ పెట్టకపోవడం వల్ల బయటకు కనిపిస్తున్న దృఢమైన ఛాతీ, నుదుటి మీద పడుతున్న సిల్కీ హెయిర్, చిరుతపులి లాంటి కళ్ళు, షార్ప్ నోస్, ఎప్పుడు ట్రిమ్ చేసి ఉండే బియర్డ్, మంచి మీసం కట్టుతో చూడగానే ఏమున్నాడ్రా బాబు అనిపించేలా అనుషను తనకు భర్తగా దొరికినందుకు మురుసుకుంటూ చూస్తూ ఉంటుంది. అమ్ము చూపులకి గర్వంగా ఫీల్ అవుతూ, ఏయ్ ఎందుకే అలా తినేసేలా చూస్తున్నావు అంటూ కొంటెగా అడుగుతాడు. నా మొగుడు నా ఇష్టం, ఎలా అయినా చూసుకుంటా అని. అయినా నువ్వు ఇలా రెడీ అయ్యి బయటకు వెళ్తే అమ్మాయిలందరూ నిన్నే చూస్తూ ఉంటారు అంటూ కళ్ళకున్న కాటుక తీసి కింద కూర్చొని కాలు ఇవ్వమన్నట్టు అనుషుని చూస్తుంది. నాకెందుకే దిష్టి తాగకుండా ఉండటానికి. అవసరం లేదు లేలే, ప్లీజ్ చెప్తే వినవు కదా అని కాలు ఇస్తాడు. అరికాల్లో దిష్టి చుక్క పెట్టి పైకి లేసి కుంకుమ బరిని తీసుకొని పెట్టమన్నట్టు అనుష్ ముందు ఉంచుతుంది. అమ్ము పాపెట్లో కుంకుమ పెట్టి ఆమె కోసం అతను తెప్పించిన డైమండ్ నెక్లెస్ మెడలో పెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకొని లేట్ అవుతుంది వెళ్దానని కిందకి తీసుకెళ్తాడు. చేతిలో చేయి వేసుకుని మెట్లు దిగి వస్తున్న అనుష్ వాళ్ళని చూసి చూడముచ్చటైన జంట అనుకుంటారు అందరూ. పంతులు గారు వచ్చాక ఆయన చెప్పిన విధంగా పూజ చేస్తారు అనుష్, అమ్ము. పూజ అయ్యాక ప్రసాదంగా చేసిన పొంగలి అన్నంను కొంచెం చేతిలోకి తీసుకుని ముందుగా అనుష్నే తినిపిస్తాడు పాపకి. అది పాప ఇష్టంగా చప్పరించడంతో నవ్వుతూ అమ్ము కూడా కొంచెం పెడితే తర్వాత మధుర, మురళి, అభి కూడా పెడతారు. కింద ఒక చేపను పరిచి చేప మీద కత్తి, పొంగలన్నం, పౌలు, బుక్కు, పెన్ను, కొంతమంది గోల్డ్ పెట్టి పాపను చేప మీద వదులుతారు ఏది పట్టుకుంటుందా అని. బుడ్డిది ముందుకు పాకుతూ వెళ్ళి అనుష్కాలు చుట్టుకుంటుంది. తండ్రిని పట్టుకున్న ఆ బుడ్డిదాన్ని చూసి అందరూ నాన్న కూర్చొని నవ్వుతూ అంటారు. మళ్ళీ ఈసారి బుక్కు, పెన్ పట్టుకోగా బాగా చదివి ప్రయోజకురాలు అవుతుంది అనుకుంటారు. అన్ని కార్యక్రమాలు అయ్యాక వచ్చిన బంధువులకి భోజనాలు పెట్టి పాపని అమ్ముకిచ్చి ఇద్దరు కలిసి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి అని చెప్తుంది మధుర. సరే అత్తయ్య అని చెప్పి అందరికి ఇవ్వడానికి వెళ్ళిన అమ్ముకి నిమిషానికి తలనొప్పి ఎక్కువ అవుతుంటే కష్టంగా ఓర్చుకుంటూ ఇస్తూ ఉంటే అందరు తీసుకొని వెళ్ళిపోగా ఇంట్లో అభి, మధు, మురళి, అంష్, అమ్ము వాళ్ళు ఉంటే పని వాళ్ళు గార్డెన్లో తింటూ ఉంటారు. అందరిని తినడానికి మధుర పిలువగా పాపని ఆమెకిచ్చి ఇప్పుడే వస్తా అని తన రూమ్కి ఫాస్ట్గా వెళ్తుంది అమ్ము. రూమ్కి వచ్చిన అమ్ము తలనొప్పి తట్టుకోలేక బెడ్ మీద పడి గట్టిగా 2 చేతులతో తల పట్టుకొని ఏడుస్తుంది. 10 నిమిషాలైనా ఇంకా రాని అమ్ము కోసం అంష్ పైకి వెళ్ళగా బెడ్ మధ్యలో పడుకొని 2 చేతులతో తల గట్టిగా పట్టుకొని ఏడుస్తున్న అమ్ముని చూడగానే ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయ్యి పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అంటూ గాబరగా అడుగుతాడు. అంష్ మాట విని చిన్నగా కళ్ళు తెరిచి గట్టిగా ఏడుస్తూ తలనొప్పిగా ఉంది మాస్టర్ అంటూ వెక్కుతూ చెప్తుంది. తగ్గిపోతుంది ఏడవకురా అని ఆమె చేతులు తలలో నుంచి తీసి జుట్టు వెనకకి అంటూ ఉండగా కుడిపక్క కణితి దగ్గర నుండి తలలోకి తన చూపుడు వేలంత పొడవునా కుట్లు వేసినట్లు కనిపిస్తే అమ్ము ఏంటి ఈ స్టిచ్చెస్ అని ఆమె మొహం చేతిలోకి తీసుకొని అడుగుతాడు. అమ్ముకి అనుష్ మాటలు ఏమీ వినిపించడం లేదు. ఆమెకి నొప్పి తట్టుకోలేకున్నా అని చెప్తూ ఉంటుంది. అమ్ము బాధ చూసి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్దాం అమ్ము, తగ్గిపోతుంది, కాస్త ఓర్చుకోరా అని చెప్తూ ఆమెను 2 చేతుల్లోకి తీసుకోగా నొప్పికి విలవిల్లాడుతూ చచ్చిపోయేలా ఉన్న మాస్టర్ ఈ నొప్పికి అంటూ అమ్ము స్పృహ తప్పుతుంది అనుష్ చేతులలోనే. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.